నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మొట్టమొదటిసారిగా కేసీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న కాలంలో కూడా మేము చూస్తూనే ఉన్నాము. నేను మౌనంగా, గంభీరంగా అన్నీ చూస్తూనే ఉన్నాను. ప్రజలు సంతోషంగా ఎక్కడ కూడా లేరు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక కరెంటు కోతలు పరిస్థితి చూస్తున్నాము. ఇక నీళ్ల కరువు పరిస్థితి చూస్తున్నాము. ఎండాకాలం విధంగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో ప్రజలకి ఏం చేసింది, ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చూపియండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. నేను అప్పుడే ఆనాడే చెప్పాను, ఏదైతే ఎన్నికల సమయంలోనే ప్రజల్ని హెచ్చరించాను, మంచిగా చెప్పాను. కానీ అత్యాశకు పోయి కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అంటూ కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇక పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మా బతుకులు సరిదిద్దండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే ఇక కేసులు పెడతారా, కేసులు బనాయిస్తూ కూడా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజలు ఎన్నుకుంటే వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల మీదకే తిరుగుబాటు చేస్తోంది. ఇది ఎక్కడి అన్యాయం అంటూ కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్. అదేవిధంగా ఆయన మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ కూడా అయితే ప్రజల పక్షాన నేను ఉంటాను, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడాము, ఈ రోజు కూడా కొట్లాడదాము, మళ్ళీ రేపు భవిష్యత్తు మనదే, మళ్ళీ తెలంగాణలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, రాబోయేది కూడా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అంటూ అయితే మళ్ళీ బీఆర్ఎస్ ఇక హయాంలోకి రాబోతుందంటూ కూడా కేటీఆర్ మాట్లాడే వాక్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక కేసీఆర్ కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకి అండగా నేను ఉంటాను, అసలు ప్రాజెక్టులన్నీ ఏమైపోతున్నాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. దానికి ఎందుకని ప్రాజెక్టులన్నీ కూడా ఎండబెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము, ఎక్కడ పోతున్నాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక కాళేశ్వరం గురించి, రామేశ్వరం గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇది చేసేవాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. వినకాడానికి ఏం గెత్తవుతుందో మా చెప్పులు ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపోయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసరికి వారికి పోలీసు నిలబట్టేయడం, ఇదే రాజ్యం. ఇంకెవ్వడు కొట్లాడు, ఎవరితో కాదు అవతార పంచాకం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాటనేది కొట్లాడతాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కు కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే. ఎన్నో మాట లేదు. గౌరవంగా బతికింది రైతులు, ధీమా వచ్చినండి. చూశారు కదా, ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా బతికారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయి కళ్ళారా చూస్తున్నాము అంటూ కూడా రైతు బంధు కొన్ని చోట్ల పడింది, కొన్ని చోట్ల పడలేదు, అసలు రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారంటూ కూడా ఈరోజు కేసీఆర్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, అందరూ కూడా ఇవే వాక్యాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక రాబోయేది కూడా మళ్ళీ మన పాలనే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ప్రజలు ఎప్పుడు ఎట్లా ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇంకో విషయం మాట్లాడుకుంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో కూడా బహిరంగంగా సభ పెట్టి కూడా అందరిలోకి వస్తాము, ఇక నేను ప్రజల పక్షానే ఉంటా. ఇన్ని రోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరిగింది. ఇక మీదట నేను మీతోనే ఉంటా, మీలోనే ఉంటా, మీకు అండగా ఉండి ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడానో ఇప్పుడు కూడా మళ్ళీ మన తెలంగాణ కోసం, మన తెలంగాణ ప్రజల కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం కూడా, అందరి కోసం కూడా కొట్లాడతాను, మనం కాకపోతే ఇంకెవరు కొట్లాడతారు అంటూ కూడా ఈరోజు ఆయన గలం విప్పి గంభీరంగా మాట్లాడుతున్నటువంటి సందర్భమైతే మనం చూస్తూ ఉన్నాము. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కొంటోంది, ఏ విధంగా ఎదుర్కోబోతోంది మరి చూడాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక పక్క సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సవాలు విసురుతూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక కాస్కో రేవంత్ రెడ్డి, కాస్కో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది. ఇక కేసీఆర్ దిగారు, మరి ఎట్లా ఉంటుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ పార్టీని చూడాలి ఖచ్చితంగా. మరి ప్రజలు మీరేమనుకుంటున్నారు? మరి ఈరోజు కేసీఆర్ గారు గలం విప్పి మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.